హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరానాయుడు. ఈరోజు మనం బ్రేవ్ బిజినెస్ ఐడియాస్లో భాగంగా యువతీ యువకులకి, యంగ్స్టర్స్కి ఒక అద్భుతమైన అవకాశం. రియలీ మీకు అర్థమైతే అద్భుతం. ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా? అలాంటి వాళ్ళకి రోజుకి 2 నుంచి 4 గంటలు టైం కేటాయించడం వల్ల మేము ఒక సిస్టమ్ మీకు నేర్పిస్తాం, ఒక పద్ధతి. ఆ పద్ధతినే సిఈఓ అంటాం. ఇది కాను మీకు అర్థమైతే నెలకు 1,00,000 అంతకు మించి లీగల్గా, ఎథికల్గా ఆదాయం సంపాదించడానికి అందరికీ అవకాశం ఉంది. భారతీయులైన వాళ్ళందరికీ 18 ఇయర్స్ ఏజ్ ఉంటే చాలు. సిస్టమ్ని ఫాలో అయ్యేటువంటి ధైర్యం ఉంటే చాలు. ఎస్. సో మీరు కూడా 1,00,000 రూపాయల పైన సంపాదించవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నెక్స్ట్ 45 మినిట్స్ కంటిన్యూ చేద్దాం. రైట్. లెట్ us వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, సో ఈరోజు ఏంటి సబ్జెక్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఒకసారి ఇక్కడ పరిచయం చేస్తున్నా. మీ జీవితాన్ని మార్చే మార్గాలు తెలుసుకోవచ్చు. ఆర్థిక స్వాతంత్రం కోసం స్మార్ట్ వర్క్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. మీ భవిష్యత్తుని ఒక నాయకుడిగా, ఒక లీడర్గా ఎలా తీర్చిదిద్దుకోవాలా అనే విషయం కూడా ఈరోజు అర్థమవుతుంది. బై ది బై, మైసెల్ఫ్ వీరానాయుడు గోల్డ్ యాజ్ ఏ వెల్ బీయింగ్ కోచ్, కోచింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. బ్రేవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద. లైక్ ఎగ్జాంపుల్కి ఈ మంత్ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎగ్జాంపుల్కి మీకు చెప్తున్నా, 24 నుంచి 30 వరకు ఈ రెండింగ్లో ఒక అల్టిమేట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏంటి ప్రోగ్రామ్ అనేది మీకు అర్థమైంది, ఇక్కడ చూసింటారు. బికమ్ యువర్ హీరో. ఏంటి వివరాలు అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి ట్రైనింగ్స్ నేను ఇస్తూ ఉంటా. ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట, దీంట్లో ఇంక్లూడింగ్ కాదు, ఇది బయట సబ్జెక్ట్. రెగ్యులర్గా ట్రైనింగ్స్ ఇస్తాను అని చెప్పడానికి ఎగ్జాంపుల్కి మీకు చూపెడుతున్నా. దీని గురించి పూర్తి వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు. న్యూ కమ్మర్స్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎట్లా ఏంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకో ప్లాట్ఫామ్లో మనం మాట్లాడుకుందాం, ఇక్కడ కాదు. రైట్. నెక్స్ట్ ఈరోజు సబ్జెక్ట్లోకి వచ్చేస్తే, మనందరము ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ కెరియర్ లైఫ్. కెరీర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమే. 18 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత, బాధ్యతలు వచ్చిన తర్వాత కెరీర్ అనేది నిర్మించుకోవాలి. కెరీర్ అంటే ఏంటి? పని. రియల్గా చెప్పాలంటే వర్క్. ఆ వర్క్ వల్ల మనకు ఫలితం కావాలి. దాన్నే కెరీర్ అంటాం. మనం ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పని ద్వారా వచ్చేదే ఫలితం. ఆ ఫలితాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పే మాట కెరీర్ అంటాం. రకరకాల భాషల్లో మాట్లాడుకోవచ్చు. జాబ్ కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు, ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు. వాట్ ఎవర్ మేబీ, మనం బ్రతకడానికి లేదా జీవించడానికి చేసే పనిని కెరీర్ అంటారు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి? మనం కెరీర్లో ఏమేమి సంపాదించాలి అనే విషయం మనకు అర్థమైతే ఈరోజు ఈ టాపిక్ మీకు క్లారిటీ దొరుకుతుంది. కెరీర్ లైఫ్లో చాలా మంది కోరుకునేది ఏంటి అంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థికంగా స్వతంత్రం కావాలి, బిగ్ హౌస్, లగ్జరీ కారు, ప్రపంచవ్యాప్తంగా జర్నీ చేయాలి, ఫ్యామిలీకి క్వాలిటీ టైం ఇవ్వాలి, నేమ్ అండ్ ఫేమ్ కావాలి, సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉండాలి, హెల్పింగ్ అదర్స్, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ చేసే స్థాయిలో ఉండాలి. రైట్. ఇవన్నీ మీరు కోరుకుంటున్నారా? అయితే ఎస్ అని టైప్ చేయండి. అయితే ఎస్ అని టైప్ చేయండి. మీ కెరీర్లో ఇవన్నీ మీకు కావాలనుకుంటూ ఉంటే ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోదాం. తదాస్తు దేవతలు మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ మీకు మీరు సపోర్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మీకే టెస్ట్ అన్నమాట. సో మీరు సిద్ధంగా ఉంటే మీకు మీరు సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోండి. ఇంకెవ్వరికి ఆన్సర్ చేయక్కర్లేదు ప్రపంచంలో. మీకు మీరు ఆన్సర్ చేస్తూ ఉంటే మిగతాటివన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. రైట్. ఇవన్నీ మీకు అందరికీ సమకూరాలని కోరుకుంటూ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ సమకూరాలంటే విచ్ ఇస్ ద రైట్ కెరియర్? మనం ముందు చేయాల్సిన పని ఏంటంటే, ఇవన్నీ సమకూరాలి. బట్ ఎందులో సమకూరుతాయి? ఇదివరకే ఆ, సమకూర్చుకున్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు? దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి విచ్ ఈస్ ద రైట్ కెరీర్, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కెరీర్ మనం ఎంచుకోవాలి. అలాంటి కెరీర్ ఏది అని తెలుసుకునే ముందు, ప్రపంచవ్యాప్తంగా రాబర్ట్ కియోసకి అన్నటువంటి ఒక వ్యక్తి, ఒక రైటరు, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ రాశాడు. 21st సెంచరీ అనే ఒక బుక్ రాశాడు. అలాగే మన ఎక్స్ అండ్ అప్కమింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారితో కలిసి చాలా బుక్స్ ఈయన రాయడము ప్లస్ షేర్ చేసుకోవడం జరిగింది. అందులో మెయిన్ కంటెంట్ ఏమైతే ఉందో, విచ్ ఇస్ ద రైట్ కెరీర్ అనడానికి, ప్రపంచంలో డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులను మీరు 4 కోఆర్డినేట్స్గా డివైడ్ చేయడం జరిగింది. 4 కోఆర్డినేట్స్.
అందులో ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ అని చెప్పాడు. 4 పార్ట్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఎంబీఏ చేసినా, ఎంసీఏ చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, వాట్ ఎవర్ అండ్ బేబీ దొరకదు. ఇక్కడ దొరుకుతుంది. స్కూల్లో కాలేజీలో చెప్పని సబ్జెక్టే ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్. ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళని వద్దు, మనం భారతదేశం వరకు మాట్లాడుకుందాం. డబ్బు సంపాదించే వాళ్ళని 4 భాగాలు చేశాము. ఒక సెగ్మెంట్ వచ్చి ఎంప్లాయీ, రెండో సెగ్మెంట్ వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్, మూడో సెగ్మెంట్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్, నాలుగో సెగ్మెంట్ వచ్చేసి ఇన్వెస్టర్స్. ఒక్కొక్కరి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం, డెప్త్ వద్దు. బ్రీఫ్గా అంటే ఎంప్లాయ్ అంటే టైంకి వెళ్ళి టైంకి వరకు పని చేస్తాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, లేదా ఏదో వాళ్ళు ఇచ్చిన టైంలో పని చేస్తాడు. నెల మొత్తం కంప్లీట్ అయిన తర్వాత శాలరీ తీసుకుంటాడు. వీళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. అర్థం చేసుకోండి, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఎక్కువ కావాలంటే ఎక్కువసేపు పని చేస్తే ఓటీ వస్తుంది, కానీ అంతకు మించి రావడానికి అవకాశాలు ఉండవు. రైట్, ఇది ఎంప్లాయ్ గురించి మనకు తెలుసు. మీలో చాలా మందికి కూడా అవగాహన ఉంది. రైట్. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే తనంతకు తను స్కిల్ కలిగిన వాళ్ళు, సెల్ఫ్గా స్కిల్ కలిగి ఉండి 100 మందికి పైగా జీతాలు ఇస్తూ ఉంటే, 100 మంది లోపల పర్వాలేదు, నో ప్రాబ్లం, ఎంతమందికైనా జీతాలు ఇస్తూ ఉంటే, తన ద్వారా ఉపాధి కల్పిస్తూ ఉంటే తనని సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు. విత్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొంతమంది చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా కొంతమంది చేస్తూ ఉంటారు. వీరికి కూడా స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు శాలరీ వీళ్ళు తీసుకోవాలి, వీళ్ళు కూడా టైం స్పెండ్ చేయాలి. సీజనల్గా వీళ్ళ ఇన్కమ్స్ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. యాక్టివ్గా ఉంటేనే మనీ వస్తుంది, ఇన్యాక్టివ్గా అంటే మనీ రాదు. వీళ్ళని సెల్ఫ్ ఎంప్లాయీస్ అని పిలుస్తారు. లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కేటగిరీలో మనం తీసుకోవచ్చు. ఇందులోనే రైతులు కూడా వస్తారు. మ్యాక్సిమం పీపుల్ అంతా కూడా ఇందులోనే వచ్చేస్తారు, మెజారిటీ పీపుల్. రైట్. 100 కోట్ల లోపల ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ ఎంప్లాయీసే అని పిలవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఓనర్స్ అంటే ఎవరంటే, ఎవరి దగ్గర అయితే ఐడియాలు ఉంటాయో ఆ ఐడియాల్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి సిస్టమ్ వీరి కోసం పనిచేసేటట్లు చేయించుకుంటూ ఉంటారు. అంటే రిమైనింగ్ ఇంతకుముందు చెప్పుకున్న ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ వీరి కోసం పనిచేస్తారు. వీరు ఏం ఇన్వెస్ట్ చేస్తారంటే సిస్టమ్ని తయారు చేసి వదులుతారు. వీరు అక్కడ లేకుండా వ్యాపారం జరుగుతూ ఉంటే అది బిజినెస్. మీరు అక్కడ ఉండి వ్యాపారం జరుగుతుందంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. క్లియర్, అర్థమైంది కదా. సో వీళ్ళకి ఐడియాస్ ఉంటాయి, ఐడియాస్ని ప్లాన్స్ రూపంలోకి, సిస్టమ్ రూపంలోకి కన్వర్ట్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఉంటాయి, బిగ్ రిలేషన్షిప్స్ వీళ్ళకి ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉంటుంది, రిస్క్ వస్తే తట్టుకునే సత్తా కూడా వీరికి ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళ గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఇక్కడ ఎవరు అటెండ్ అవ్వలేదు కాబట్టి. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. 500 కోట్ల పైన ఇన్వెస్ట్ చేసి వ్యాపారస్తులకి, సెల్ఫ్ ఎంప్లాయీస్కి, బిజినెస్ పీపుల్కి, ఎంప్లాయీస్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు వీరు. అలా ఎర్న్ చేస్తూ ఉంటారు, వీళ్ళ కోసం డబ్బు పనిచేస్తుంది. క్లియర్, అర్థమైంది అనుకుంటా. ఎంప్లాయీస్ కోసం ఎంప్లాయీసే పని చేసుకుంటారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ కింద కొంతమంది పనిచేస్తూ ఉంటారు, బిజినెస్ ఓనర్స్ పని చేయరు, పని కల్పిస్తారు. రైట్, వీళ్ళ కోసం మనుషులు పనిచేస్తారు. ఇన్వెస్టర్స్ కోసం మాత్రం డబ్బు పనిచేస్తుంది. మొత్తం మీద తీసుకుంటే ఈ లెఫ్ట్, నేనే క్లారిటీ ఇచ్చేస్తాను, మిమ్మల్ని అడిగే సమయం లేదు, బిజీగా వెళ్ళిపోతున్నాను. నాకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ డిస్కస్ చేయాలి కాబట్టి ఈ విషయాలు మీకు తెలుసు. ఒకవేళ పూర్తిగా తెలియకపోతే నా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి, అక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ పనులు చేస్తున్న వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ 99% ఉన్నారు మన భారతదేశంలో, ఈ రెండు పనులు చేసేవాళ్ళు. రైట్ సైడ్ పనులు చేసిన వాళ్ళు 1% ఉన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ పని చేసే వాళ్ళ దగ్గర మనీ ఎంత ఉందంటే 1% మనీ ఉంది. రైట్ సైడ్ పీపుల్ దగ్గర 99% మనీ ఉంది. ఇది రాబర్ట్ కియోసకి బుక్లో చెప్పిన ఒక సీక్రెట్. నాకు కూడా ఒకప్పుడు తెలియదు. తర్వాత ఈ బుక్స్ చదవడం, మీలాంటి వాళ్ళని కలవడం, చాలా మందిని, దాదాపు లాస్ట్ 25 yearsగా నంబర్ ఆఫ్ పీపుల్స్ని కలిసి చాలా విషయాలు నేర్పిస్తూ, నేర్చుకుంటూ, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ రీసెంట్లీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్పిన తర్వాత ఇది ఇంట్లా అని చెప్పి ఫిక్స్ అయ్యి నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి లెఫ్ట్ సైడ్ పనులు చేసే వాళ్ళు 99% అయితే 1% ఇన్కమ్ వస్తుంది. ఆ 1%లోనే వీళ్ళు 99% షేర్ అవుతుంది. బట్ రైట్ సైడ్ ఉండేవాళ్ళు పీపుల్ 1% ఉన్నారు, 99% ఇన్కమ్ ఉంది.
సో పర్ఫెక్ట్గా ఆలోచిస్తే డబ్బు లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అంటే ఓపెన్గా మీరు కూడా చాట్ బాక్స్ ఓపెన్గా ఉంది చెప్పొచ్చు. డబ్బు ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా? ఉంది లెఫ్ట్ సైడ్ కూడా. బట్ వెరీ బిగ్ కాంపిటీషన్. వెరీ బిగ్ కాంపిటీషన్. 1% మనీకి 99% పీపుల్ పోటీ పడుతున్నారు. ఇక్కడ నో కాంపిటీషన్. నో కాంపిటీషన్. ఎందుకంటే 1% మనీకి 99% మనీకి 1% పీపుల్ రెడీగా ఉన్నారు. ఎందుకు కాంపిటీషన్ లేదంటే సర్వేలో తేలిన విషయం, మామూలు జాబ్స్కి 25,000 30,000 40,000 50,000 నెలకి మంత్లీ శాలరీ తీసుకునే జాబ్స్కి 50,000 లోపల శాలరీ, ₹1,00,000 లోపల శాలరీ అంటే వేల మంది లక్షల మంది అప్లై చేస్తారంట. రైట్. అదే మంత్లీ ఒక 3 lakhs 4 lakhs 5 lakhs మంత్లీ శాలరీ అంటే నో కాంపిటీషన్ లేదంట. అంత మనకెందుకు వస్తుందనే ఫీలింగ్లో జనాలు ఉన్నారు. రైట్. అందుకని బిగ్ మనీకి కాంపిటీషన్ లేదండి. ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన ఉండే వాళ్ళకి, అలా సంపాదించాల అర్హత సంపాదించిన వాళ్ళకి కూడా కాంపిటీషన్ లేదు. మిగతా వాళ్ళకి పోటీ విపరీతంగా ఉంది. సో క్లారిటీ దొరికింది కదా. రైట్ సైడ్ మనీ ఉంది. రైట్ సైడ్ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బిజినెస్, రెండోది ఇన్వెస్ట్మెంట్. సో చూద్దాం. బిజినెస్ అనేది సిస్టమ్ని ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు. ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లేదు. టాటాలు బిర్లాలు అంబానీలు మన చుట్టుపక్కల వ్యాపారాలు చేస్తున్నారు. బట్ వాళ్ళు అక్కడ లేరు. కానీ వాళ్ళు సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆ సిస్టమ్ ద్వారా వాళ్ళు పెట్టుబడి పెట్టకపోయినా సిస్టమ్ కోసం పెట్టుబడి పెట్టే వాళ్ళు మీ ఊర్లోనే తయారవుతారు. కావాలంటే మీ ఊర్లో టాటాలు బిర్లాలు అంబానీలు బిజినెస్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఓనర్స్ని కనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టారా కంపెనీ పెట్టిందని? లేదు, కంపెనీ సిస్టమ్ ఇచ్చింది, ఒక ఫార్ములా ఇచ్చింది, ఆ ఫార్ములాని మేము ఫాలో అవుతున్నామని చెప్తారు. సో లైక్ ఫ్రాంచైజీ సిస్టమ్ అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో. సో కాబట్టి ఫ్రెండ్స్, రైట్ సైడే మనీ ఉంది. కాబట్టి మనం కూడా బిజినెస్ చేద్దాం అనే ఆలోచనకు వస్తే రావాలి, తప్పదు. వేరే దెన్ వాట్ టు డూ అంటే మనం బిజినెస్ చేద్దాము అనే నిర్ణయానికి వచ్చేస్తే ఈరోజు బిజినెస్ చేయాలంటే వెరీ బిగ్ ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే వెరీ బిగ్ ఛాలెంజెస్. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టగలగాలి, లేకపోయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టించగలగాలి, మన దగ్గరే సిస్టమ్ ఉండాలి. రైట్. మనకు ప్లేస్ ఉండాలి, పోలీస్ పవర్ పొలిటికల్ పవర్ ఉండాలి. వీటన్నిటిని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ బ్యాక్గ్రౌండ్ ఉంటే బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఉంటాం. ఈరోజు ఇంత తీరిగ్గా మనం నేర్చుకోవాలనే ఉద్దేశం రాదు. రైట్. ఆల్రెడీ నేర్చేసుకుంటాం. మన దగ్గర 500 మందికి ఉపాధి కల్పించే కెపాసిటీ ఉండాలి. అప్పుడు బిజినెస్ ఓనర్ అయిపోవచ్చు. ఆ అవకాశం లేదు కాబట్టి దెన్ వాట్ టు డూ అంటే ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, ఎవరి దగ్గర పెట్టుబడి పెట్టించకుండా లీగల్గా ఎథికల్గా బిజినెస్ చేయడానికి ఈ ప్రపంచంలో ఏమైనా అవకాశాలు ఉన్నాయా, అలా ఎవరైనా చేశారా అని ఆలోచిస్తే ఆన్సర్ మీకు చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇక్కడ చూడండి, రెండు పిక్చర్స్ ఇచ్చాను. పూర్ మైండ్ ఏం చెప్తుందంటే, పూర్ మైండ్ మనకుంటే అది ఏం చెప్తుందంటే నీడ్ మనీ టు మేక్ మనీ అని చెప్తుంది. రిచ్ మైండ్ ఏం చెప్తుందంటే డబ్బు సంపాదించడానికి ఐడియా పేపరు పెన్ను ఉంటే చాలని చెప్తుంది. డబ్బు సంపాదించాలంటే ఏముండాలి? ఐడియా పేపరు పెన్ను ఉంటే చాలంట. చూడండి ఎంత బాగుంది. మరి అలా పేపరు పెన్ను పెట్టుకొని ఐడియా పెట్టుకొని ఎవరైనా సంపాదించారా? ఏంటి ప్రూఫ్, ఏంటి ఎవిడెన్స్, ఏంటి? మీలో ఎవరు అడుగుతున్నారు, అందుకని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాంటి సంపాదించిన వాళ్ళని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, నేను కొన్ని సబ్జెక్టులు స్కిప్ చేస్తున్నా ఎందుకంటే సమయం లేదు అందుకనేసి. అలా డబ్బు సంపాదించిన వాళ్ళు ఐడియాని పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్న వ్యక్తుల్ని కొంతమంది సంస్థలు మీకు పరిచయం చేస్తున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఓయి, ఊబర్, ఓయో, ఓలా, ఊబర్, ఆల్ సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జూమ్ కూడా, ఈ జూమ్ లింక్ మీకు వచ్చిన వాట్సాప్ కూడా. మీరు వాట్సాప్కి వాడటానికి ఇప్పుడు మీరు చూస్తున్న వాడడానికి నెట్వర్క్ వాడుతున్నారు కదా, ఎయిర్టెల్, జియోను, ఇంకోటి ఇంకోటో, అది కూడా ఐడియా ద్వారా వచ్చిందే. ఇవన్నీ ఐడియా ద్వారా వచ్చినవే. అలాంటి ఐడియా మనకు ఎవరైనా ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించేయండి. మనకు వస్తే తొక్కేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, ఫైనల్గా ఇంట్లో వాళ్ళు కూడా తొక్కేయడానికి రెడీగా ఉంటారు. దయచేసి అపార్థం చేసుకోకండి, నిజాలు ఇవే. కామన్గా అందరిలాగా నువ్వు ఉండు కానీ కొత్తగా ఉండు అని చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. సో కాబట్టి, సో ఫ్రెండ్స్, మనలాంటి వాళ్ళకి, కామన్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళకి, ప్రత్యేకంగా మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు సంపాదించడానికి ఒకే ఒక మార్గం ఉంది ఈ ప్రపంచంలో. ఆ మార్గాన్ని మీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నా.
నేను చెప్పే మాట కాదు, ప్రపంచంలో ఆల్రెడీ రిచ్ అయిన వాళ్ళు, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, ఈ ఇండస్ట్రీ ద్వారా సక్సెస్ అయినటువంటి వాళ్ళు కూడా వేలాదిగా లక్షలాదిగా ఉన్నారు. సో అలాంటి వ్యక్తులు చెప్పిన మాట ఏంటి, ఆ ఇండస్ట్రీ పేరేంటి, ఆ సిస్టమ్ పేరేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దట్ ఈస్ ద సిస్టమ్. నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్. దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. దీని హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకుందాము. ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ బిల్డ్ నెట్వర్క్స్. ఎవ్రీ వన్ ఎల్స్ ఈజ్ ట్రైంగ్ టు లుక్ ఫర్ వర్క్. రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు, పెద్దగా నెట్వర్క్ని. మళ్ళీ చెప్పాను కదా, జూమ్ నెట్వర్కే మనం వాడుతున్న పవర్ నెట్వర్కే. ఆ పవర్లో ఉన్నటువంటి డేటా నెట్వర్క్, అన్ని నెట్వర్క్ ద్వారానే వస్తున్నాయి. పెద్ద రిచెస్ట్ పీపుల్ అంతా నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు. పూర్ పీపుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వర్క్ కోసం వెతుకుతారు. కాబట్టి మనకు కూడా రిచ్ మైండ్ ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చెప్పడం జరిగింది ఈరోజు. సో మనకి ఎలా మనీ వస్తుంది, ఈ ఇండస్ట్రీ ఏంటి అని తెలుసుకునే ముందు, 1994లో 1994లో రైట్, ఇక్కడ కొంచెం జస్ట్ ఎర్రర్ ఉంది, కరెక్షన్ చేస్తాను. ఎస్, 1940 1940లో ఇండస్ట్రీ అమెరికాలో స్టార్ట్ అయింది. 1990లో మన ఇండియాలోకి, 1996లో మన ఇండియాలోకి వచ్చింది. 2021లో మన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి చట్టబద్ధత తీసుకురావడం జరిగింది. ఇండస్ట్రీ గురించి చెప్పినటువంటి వ్యక్తుల్లో మీరు బిల్ గేట్స్ని తీసుకోవచ్చు. ఇక ప్రజెంట్ అప్కమింగ్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ కాబోతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకోవచ్చు, బిల్ క్లింటన్, సో వారెన్ బఫెట్, రాబర్ట్ కియోస్కి, ఇలాంటి మేధావులు అందరూ కూడా ఈ ఇండస్ట్రీ గురించి వాళ్ళు చాలా చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా మీకు సోషల్ మీడియాలోనే కాదు, గూగుల్లో వెతికినా దొరుకుతాయి. కాబట్టి సమయం వృధా చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం సబ్జెక్ట్లకి. మన భారతదేశం నుంచి మేధావులైనటువంటి వ్యక్తులలో అబ్దుల్ కలాం గారిని మనం గుర్తించాం. ఆయన ఏం చెప్తున్నాడు ఇండస్ట్రీ గురించి ఒక్క పాయింట్ తెలుసుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్ is the fastest growing business of 21st century which must be joined every young man and woman globally. Otherwise you can never get the best of your youth age. ఎంత అద్భుతంగా చెప్పాడు. అందుకని ఈ కంటెంట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. యువకులకి అని పిలిచాం ఈరోజు. యువకులకి. యూత్ అంటే ఎవరు? ఎస్, యంగ్ మెన్ అండ్ ఉమెన్. ఆయన ఏం చెప్పాడు? యంగ్ మెన్ అండ్ ఉమెన్. యువకులకి ఫాస్ట్గా గ్రో అయ్యే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అదే అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. హ్యాట్స్ అప్ టు యూ సార్. సో ఆయనకి థ్యాంక్స్ తెలియజేస్తూ ముందుకెళ్ళిపోదాం. ఈ ఇండస్ట్రీలో మీరు యూత్ కాబట్టి ఇందులో ఉన్నారు. ఈ బిజినెస్ ఎలా జరుగుతుంది, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ చాలా మందికి. దానికోసమే పర్ఫెక్ట్ ఆన్సర్ జిగ్లర్ ఇచ్చాడు. 100% పర్ఫెక్ట్ ఆన్సర్ ఇది అర్థమైతే. సో కొటేషన్ ఆఫ్ ద డే అని మీరు పిలవచ్చు. ఆయన ఏం చెప్తాడంటే, జిగ్లర్ ఫిలాసఫరు, అండ్ ఆయన యూనివర్సిటీ ట్రైనింగ్కి నేను కూడా వెళ్ళాను. జస్ట్ 2 డేస్కి 32,000 ఫీజు కట్టి వెళ్ళాను, నేర్చుకొని వచ్చాను. అందుకనే మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు. వ్యాపారం చేస్తే వచ్చే ప్రయోజనాల గురించి ఎవరికైతే ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారో వారికి ప్రయోజనాల గురించి చెప్పండి. మీకు బిజినెస్ ఆటోమేటిక్ జరుగుతుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీరు అనే వ్యక్తి పుట్టిందే ఈ ప్రపంచంలో జాబ్ ఇవ్వడానికి. జాబ్ ఇచ్చే పని మనం చేసామనుకోండి, మనం జాబ్ చేయక్కర్లేదు. ఈరోజు జాబ్ దొరకలేదు అన్న భావంతో ఉన్న వాళ్ళకి అవకాశం గురించి మాట్లాడుతున్నా కాబట్టి అందుకని క్లారిటీ చెప్తున్నా. ఇవ్వడానికే మీరు పుట్టారు. ఇస్తూ ఉంటే ఆపర్చునిటీ కన్నా మీరు ఇవ్వగలిగితే అదే పని అండి, ఇంకా వేరే అవసరం లేదు, అదే కెరియర్. సో మీరేం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఇచ్చే మనస్తత్వం మనలో ఉంటే, దట్ మీన్స్ నాలెడ్జ్ కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, లైక్ మీ ఇప్పుడు నేను చెప్తున్నాను అలా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే అదే బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దెన్ రైట్. సో జిగ్లర్కి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మన సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోదాం. సిఇఓ సిస్టమ్ ఏంటి అనడానికి, సిఇఓ అంటే ఏంటి తెలియజేస్తూ సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. ఇవాళ మీకు అందరికీ స్వాగతం పలుకుతున్న. సిఇఓ అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. యాజ్ ఏ కన్జ్యూమర్గా మనం ఉండి మనం మనంతకు మనం ఎంపవర్ అవ్వడానికి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ దొరికింది మనకి. అది ఏంటి?
ఎవరు మనకి అవకాశం ఇస్తున్నారు, ఆ విషయాలన్నీ కూడా, ద బెస్ట్ ఎవరు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. రైట్. ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ 100%. సో ఇక్కడ మనము హెల్త్ గురించి తెలుసుకోవచ్చు, వెల్త్ గురించి తెలుసుకోవచ్చు, హ్యాపీనెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఆనందంగా జీవించడానికి కూడా లైఫ్ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఇందులోకి ఎలా వస్తారంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వస్తారు. పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేయొచ్చు. ఇంట్లో నుంచి పని చేసుకోవచ్చు, ఆఫీసులోకి పని చేసుకోవచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. జాబ్ వదిలేయాలన్న ఆలోచన ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు. జాబ్ పోతుందేమో అనే భయం ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు. జాబ్ రాలేదేమో అనే భయం ఉండే వాళ్ళు కూడా, రాదేమో అనే భయం ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అప్పులు తీర్చేసుకోవాలి అన్న ఆలోచన ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బేసిక్ నీడ్స్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ వగైరా అన్నీ కూడా సంపాదించుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ ఉచితంగా దొరుకుతాయి రియల్గా. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కారు, ఫారిన్ ట్రిప్, ఇల్లు ఒకరు 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 కొనుక్కోవచ్చు. మీకంటూ ఒక బ్రాండ్ మీకంటూ ఒక బ్రాండ్ ఐడెంటిటీ ఏర్పడుతుంది. లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. రెస్పెక్ట్, సమాజంలో గౌరవం దొరుకుతుంది. కాంట్రిబ్యూషన్ నేషన్, దేశానికి, దేశం నాకేమిచ్చింది అనడం కన్నా దేశానికి నేనేమిచ్చాను అన్న ఆలోచన చేసే వాళ్ళకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది ఇవ్వడానికి. వీటన్నిటితో పాటు స్పిరిచువల్ అవేర్నెస్ కూడా దొరుకుతుంది. పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకు పుట్టామో కూడా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వీటిల్లో మీకు ఏ ఒక్కటి కావాలన్నా ముందుకు వెళ్ళిపోదాం. సో రైట్, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. మళ్ళీ అదే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి కంటిన్యూ చేద్దాం. సో మీకు ఇక్కడ హెల్త్ పరంగా మనం మాట్లాడుకుంటే మూడు టాపిక్స్ అన్నమాట. హ్యూమన్ హెల్త్, సాయిల్ హెల్త్, అంటే ఈరోజు తెలుసు మీకు భూమి దినోత్సవము అని, చాలామందికి తెలియదు అనుకుంటా. మేబీ ఈరోజు స్పెషల్ ఏంటంటే December 5th కాబట్టి భూమి దినోత్సవము. అంటే భూమికి కూడా ఒక దినం ఉంది. ఎందుకంటే సాయిల్ని మనం పాడు చేస్తున్నాం. సాయిల్ని మనం కేర్ తీసుకోవాలి. సాయిల్ హెల్త్ ఇంపార్టెంట్. హ్యూమన్ హెల్త్ బాగుండాలంటే సాయిల్ హెల్త్ బాగుండాలి, దాంతో పాటు అనిమల్ హెల్త్ కూడా బాగుండాలి. ఈ మూడిటికి కాంబినేషన్ ఒకదాంతో ఒకటి. కాబట్టి ఈ మూడింటి గురించి కూడా మనకు రైట్ టైం అర్థమవుతుంది. దీంతో పాటు బిజినెస్ ప్లాన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. రైట్. ప్రోడక్ట్ ప్రమోషన్ గురించి, రిటైలింగ్ ఎలా చేయాలి, కొన్ని కొన్ని టిప్స్ అయితే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్లా బిల్డ్ చేయాలి ఇవన్నీ కూడా నేర్పించే ప్రయత్నం చేస్తాను. మనకి సర్వీస్ సపోర్ట్ అంతా కూడా ఇస్తున్నది ఈఎస్ఈఎస్ఐ అని చెప్పి డాక్టర్ అశోక్ తొడమాల్ గారు, ఫౌండర్ అన్నమాట. దీనికి స్పిరిచువల్ నాలెడ్జ్ తను ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ కూడా తన ద్వారా మనకు దొరికింది. రైట్ ఫ్రెండ్స్, మనకు పూర్తిగా అవకాశం ఇచ్చి, పార్ట్నర్షిప్ ఇచ్చి, షేర్ ఇవ్వడానికి ముందుకొచ్చిన కంపెనీ పేరే సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటి కంపెనీ. మీకు అందరికీ సన్నజ్ ఫ్యామిలీకి స్వాగతం పలుకుతున్నాను. ఎందుకు సన్నజ్ని ఎంచుకున్నాము దానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ద గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ చాగంజి రాథోడ్ గారు, మిస్టర్ సచిన్ సావంత్ గారు ఈ కంపెనీని ప్రారంభించడం జరిగింది 2016లో పూణే హెడ్ ఆఫీస్గా. చాగంజి రాథోడ్ గారికి ఉన్నటువంటి అనుభవంతో ఈ కంపెనీని యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్, యాజ్ ఏ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభించి మనందరికీ సర్వీస్ సపోర్ట్ చేస్తూ ఈరోజు 8 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నటువంటి సంస్థ. రైట్. అలాగే ఒక జనరేషన్ ప్లాన్ అని ఒక మంచి ప్లాన్ తీసుకొచ్చి మెయిన్ ఆఫీసులు మూడు కలిగి, దట్టు సతారా, పూణే, ముంబై. మేము మనకు మెయిన్ ఆఫీసులు ఉన్నాయి, వేర్ హౌస్లు ఉన్నాయి. ఇప్పటికే 600 కోట్ల పైగా టర్నోవర్ చేయగలిగాము. ఓవరాల్ ఇండియాలో దాదాపు 14 స్టేట్స్లో బిజినెస్ చేస్తున్నాము. 300 పైగా ప్రోడక్ట్స్ 9 కేటగిరీస్లో ఉన్నాయి. అందులో 70 to 80% ప్రోడక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మిడ్ సెగ్మెంట్ కార్స్ ఇందులో తీసుకున్న వాళ్ళు, కార్ బోనస్ తీసుకున్న వాళ్ళు, మామూలు కార్లు తీసుకున్న వాళ్ళు 700 మంది ఉన్నారు. అలాగే హౌస్ బోన్ కార్లు, ఆల్రెడీ లగ్జరీ కార్లు కొనుక్కున్న వాళ్ళు 25 మంది ఉన్నారు. హౌస్ బోనస్ అచీవర్స్ అయిన వాళ్ళు 125 మంది ఉన్నారు. రైట్. డ్రీమ్ హోమ్ అచీవర్స్ దాదాపు 5,500 మంది ఫారెన్ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యారు. రైట్. ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైట్. సో ఆ లిస్ట్లో మనం కూడా చేరొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దానికి సంబంధించి R&Dకి సంబంధించి సర్టిఫికెట్స్ వగైరా ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో కూడా క్లారిటీ ఉన్నాయి. మనకు కావాల్సిన వస్తువులు ఏమైనా కొనుక్కోవాలంటే ఇలాంటి స్టోర్లో మనం కొనుక్కోవచ్చు. మనం ఉదయం నుంచి రాత్రి వరకు చాలా ప్రోడక్ట్స్ వాడతాం కదా, అవన్నీ బయట కొనుక్కోవడానికి కన్నా ఇక్కడ కొనుక్కుంటే వచ్చే ప్రయోజనాలు, పార్ట్నర్షిప్ ఎట్లా దొరుకుతుందో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు సతారాలో ఒక హాస్పిటల్ కూడా, వెల్బీయింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేసేయడం జరిగింది. భవిష్యత్తులో ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటూ రావాలి. అక్కడ మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఆయుర్వేదిక్ పరంగా మనిషికి లైఫ్ ఇవ్వాలి అన్నది కంపెనీ యొక్క మెయిన్ మోటో.
సో రైట్, లీగల్ సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. పిక్కితో కూడా మనం టైప్ మెంబర్షిప్ ఉంది మనకి. అలా లీగల్గా భారతదేశంలో ఈ బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ మనకు ఉన్నాయి. అలాగే అవార్డ్స్ రివార్డ్స్ కూడా చాలా వచ్చాయి. 9 కేటగిరీస్లో మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, నియర్ అబౌట్ 300+. అందులో తీసుకుంటే ఆయిల్ ఎడ్జ్ అని, ఎథికల్ ఎడ్జి, రియల్ ఎడ్జి, ఫుడ్ ఎడ్జి, ఎక్స్ ఎడ్జి, ఓగ్ ఎడ్జి, సాహిదా బ్యూటీ థెరపీ, అలాగే వెట్ ఎడ్జ్ అండ్ ఆర్గానిక్ ఎడ్జ్. 9 సెగ్మెంట్స్లో ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సమయం లేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆయుర్వేదం అంటేనే మనకు చెప్పుకోవాలి 5,000 సంవత్సరాల క్రితం నుంచి పురాతనమైనది. ఇందులో చాలా టిప్స్ మనం నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉండి హెల్త్ని ఎలా కాపాడుకోవచ్చు, ఆహారమే మందుగా పనిచేయాలి, మందుల ఆహారం కాకూడదు అనే సబ్జెక్ట్ ఇందులో చాలా అల్టిమేట్గా మనకు దొరుకుతుంది. దానికి సంబంధించి నా దగ్గర టాప్ 10 టాపిక్స్ ఉన్నాయి. బట్ సమయం లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. టైటిల్ ఏమంటే గట్ హెల్త్ ఎలా ఉంది చూసుకోవాలి. సో రెండోది క్వాలిటీ అండ్ క్వాంటిటీ స్లీప్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. స్లీప్తో పాటు మనం హెల్తీగా ఉన్నామా లేదా అని తెలియడానికి మన ఫుడ్ మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ ఉంది, మనకి సఫిషియెంట్గా తింటున్నామా, సాటిస్ఫాక్షన్ అవుతున్నామా లేదా. సో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ అలానే మాట్లాడుకుంటే మజిల్ ఫ్యాట్ ఎలా ఉంది దీంట్లో కూడా తెలుసుకోవచ్చు. ఎనర్జీ యాక్టివ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ థాట్స్ ఎలా ఉన్నాయి, దీన్ని అన్ని స్కిన్ హెల్త్ ఎలా ఉంది, సో మనకు డీహైడ్రేట్ ఏమైనా అవుతుందా, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది. ఎస్, ఈ 10 టాపిక్స్ పైన మన హెల్త్ ఎలా ఉందో మనము సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. రైట్, మళ్ళీ ఒకసారి జస్ట్ నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఒక పేజీలో మీకు చూపిస్తున్నా. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, పీడిఎఫ్ కావాలన్నా మీకు షేర్ చేస్తాను. గట్ హెల్త్, క్వాలిటీ స్లీప్, అలాగే ఫుడ్ గ్రేవసీ మనకి ఎలా ఉంది, ఆకలి ఎలా ఉంది, మన ఆకలి లేకపోయినా తినాలనిపిస్తుంటది కొంతమందికి. ఫ్యాట్ మజిల్ రేషియో ఎలా ఉంది, ఎనర్జీ యాక్టివ్ లెవెల్స్ ఎలా ఉన్నాం, పాజిటివ్ థాట్స్ ఎలా ఉన్నాయి, స్కిన్ హెల్త్ ఎలా ఉంది, హైడ్రేషన్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయగలుగుతున్నామా లేదా, వీటన్నిటికీ బట్టి మనం హెల్తీగా ఉన్నామా లేదా మనకు మనం చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇంకోసారి ఇది డెప్త్గా డిస్కస్ చేద్దాం. మన దగ్గర 9 సెగ్మెంట్స్ ప్రోడక్ట్స్ అన్నాను కదా, అందులో మెయిన్ ప్రోడక్ట్ వచ్చి అకాయ్ సోనా. అంటే దాదాపు 15 బెర్రీస్తో ప్రోడక్ట్ తయారు చేయడం జరుగుతుంది. రోజుకి 5 రకాల ఫ్రూట్స్ ఎంతమంది తింటున్నారంటే ఈరోజు చెప్పట్లేదు ఎవరు, నేను 5 రకాల ఫ్రూట్స్ తినట్లేదని నేను చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మెజార్టీ. కాబట్టి 15 బెర్రీస్తో ప్రోడక్ట్ తయారు చేసి మనకి ఇస్తున్నారు. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, యాక్టివ్గా ఉండడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి, ప్లస్ డైజెషన్ సిస్టమ్ బాగా ఉండడానికి, ఆకలి బాగా అవడానికి మల్టిపుల్గా ఇది ఉపయోగపడుతుంది. దీని గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోతుంది, ఎందుకంటే ఒక్కొక్క బెర్రీస్ గురించి మాట్లాడాలంటే. బట్ ఈరోజు కంటెంట్ ఇది కాదు కాబట్టి ఏమేమి ఉన్నాయి హెడ్లైన్ చూపిస్తాను. ఇందులో అకాయసోనా ప్లస్ కూడా మన దగ్గర ఉంది, అలాగే అలోవెరా ఉంది, అలోవెరా జ్యూస్ దొరుకుతుంది, త్రిపుల దొరుకుతుంది, వేదామృత డైజెషన్ కోసం ప్రోడక్ట్ దొరుకుతుంది, వాత పిత కఫ అన్నిటికి కలిపి ఇది త్రిపుల అనమాట. సో అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ ఉన్న వాళ్ళకి అలోవెరా, అలాగే ఇమ్యూనిటీ కోసం తులసి డ్రాప్స్, కాఫ్ సిరప్, అలాగే అసి పంచ్ అల్సర్ ఉన్న వాళ్ళకి. ఆ బుల్లెట్ పాయింట్ మాత్రమే చెప్తున్నా. మహిళల కోసం నారిప్రియ, శతావరి 100 రకాల జబ్బులకి, పెడియాసితువ ఎదుగుతున్న పిల్లలకి, అలాగే మనకు ఆయిల్, ఆయిల్ మీన్స్ పెయిన్ రిలీఫ్ ఆయిల్, జాయింట్ల పెయిన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే పెయిన్ బాంబ్ ఉంది, పెయిన్ బాంబ్తో పాటు మనకి నాసియా ఆయిల్ ఉంది, గోమూత్ర దొరుకుతుంది, ప్రోటీన్ పౌడర్ ఉంది డిఫరెంట్ ఫ్లేవర్స్లో. రైట్, నెక్స్ట్ అలాగే విమోచనారాలు, విమోచనారాలు గ్రీన్ టీ, స్పిరిలినా మల్టీవిటమిన్ అనమాట, మొరింగో ప్లస్ మునగ నుంచి ప్రోడక్ట్. దాంతోపాటు గుడ్ న్యూట్రిషన్ కోసం మన దగ్గర సి భక్తన్ ఉంది. రైట్, విటమిన్ మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్స్ ఉన్నాయి. గ్లూకోజమైన్ జాయింట్ పెయిన్స్ కోసం, విటమిన్ D3 మీన్స్ మధ్యాహ్నం ఉదయం నిద్ర లేవలేని వాళ్ళకి, కరెక్ట్గా చెప్పాలంటే omega 3, 6, 9 హార్ట్ ఉన్న వాళ్ళకి, గార్లిక్ హార్ట్ని హెల్తీగా ఉంచుకోవడానికి, జ్ఞానోడర్మా మన బాడీలో టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి, కుర్కుమా ప్లస్ పసుపు నుంచి క్యాన్సర్ రాకుండా ఒక మంచి అల్టిమేట్ ప్రోడక్ట్, కొలెస్ట్రామ్ ఇమ్యూనిటీ పవర్ కోసం, నీమ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రోడక్ట్, గిలాయ్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అండి, మెడిసిన్స్ కాదు, ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ మీన్స్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు కరెక్ట్గా చెప్పాలంటే. గిలాయ్ తిప్పతిగా, వీట్ గ్రాస్, పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్, ఆయి జ్యూస్, సన్సాఫ్ట్ మీన్స్ ప్యాడ్స్, సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, ఇవన్నీ ప్రోడక్ట్స్. వీటితో పాటు ఎథికల్ ప్రోడక్ట్స్, ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. వీటి గురించి తెలుసుకోవాలంటే టుమారో 3:30కి,
టుమారో మధ్యాహ్నం 3:30కి ద గ్రేట్ డాక్టర్ గారు మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడున్నా మిస్ కాకుండా మీ కుటుంబ సభ్యులతో కలిసి అటెండ్ అవ్వండి. మనకి రేపు టుమారో 3:30కి లింక్ ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది. రాకుండా ఉంటే అడిగి లింక్ తీసుకోండి. రైట్. ఎథికల్ ప్రోడక్ట్స్ కాబట్టి రేపు డాక్టర్ గారు చెప్తారో అక్కడ తెలుసుకుందాం. నాకు వీటి గురించి అంత డెప్త్ అవగాహన లేదు కాబట్టి నేను కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్. వీటితో పాటు మనకి ఇవన్నీ స్కిప్ చేస్తున్నాను. వీటితో పాటు పర్సనల్ కేర్. పర్సనల్ కేర్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనం వాడతాం కదా. 10 రకాల సోపులు ఉన్నాయి మన దగ్గర. రైట్. పేస్ట్లు ఉన్నాయి 2 రకాలు. హెయిర్ ఆయిల్ ఉంది, బ్రష్లు ఉన్నాయి, కోకోనట్ ఆయిల్ ఉంది, అలాగే ఆ, బ్రహ్మి హెయిర్ ఆయిల్ ఉంది, ఇంకా టాల్కమ్ పౌడర్స్, నలుగు పిండి, ఎస్, ఇంకా జెల్స్, అన్ని ఫేస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. బాడీకి సంబంధించినటువంటి డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్, ఆల్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. బ్యూటీకి సంబంధించి ఇవి లేవనక్కర్లేదు. అలాగే ఫుడ్ ఐటమ్స్, బెల్లం నుంచి సాల్ట్, ఆయిల్, పికిల్స్, సో ఫ్రూట్ మిక్స్, ఆల్ మసాలాలు, టీలు, కాఫీలు అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. షార్ట్ కట్లో చెప్పేసి హోమ్ కేర్, ఇంటికి సంబంధించినవి, ఫ్లోర్ క్లీనింగ్, గ్లాస్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగ్, మల్టీపర్పస్ క్లీనింగ్, రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కార్ క్లీనింగ్ కూడా, బైక్ వాష్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. రైట్. ఇంకా డ్రెస్ కోడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లెదర్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు అన్నిటికీ మించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి, భూమి దినోత్సవం అన్నారు కాబట్టి ఆర్గానిక్ బేస్లో తయారు చేసిన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అందులో భూమి దినోత్సవానికి ఫస్ట్ ప్రోడక్టే సాయిల్ కేర్, ఒక అద్భుతమైన ప్రోడక్ట్, భూమిని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా 15+ ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా అగ్రికల్చర్. రైట్. సో ఫైనల్గా వచ్చేద్దాం. పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. వెటర్నరీ ప్రోడక్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించి ఆయిల్ ఫీడ్ అని 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. లివర్ కేర్కి ఉంది, మొత్తం బాడీ కేర్కి, ఫ్యాట్ పెంచుకోవడానికి, మిల్క్ క్వాలిటీ పెంచుకోవడానికి, అండ్ మిల్క్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి, ఫ్యాట్ వెన్న శాతాన్ని పెంచుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. జనరల్గా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం బయట మార్కెట్లో ఏదో ఒక స్టోర్లో కొనిస్తున్నాం. ఏదో ఒక స్టోర్లో. అదర్ స్టోర్కి మన స్టోర్కి డిఫరెంట్ చెప్తున్నాను నేను. మీకు ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందో కూడా మనం డిస్కస్ చేయొచ్చు. బయట స్టోర్లో ఎలాంటి డిస్కౌంట్ దొరకట్లేదు. మన దగ్గర 30% వరకు డిస్కౌంట్ ఉంటుంది, 12% వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. దీంతో పాటు 10% ప్రోడక్ట్ ఫ్రీగా దొరుకుతుంది. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. 100% గ్యారంటీ దొరుకుతుంది. రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ దొరుకుతుంది. దీనికోసమే ఈరోజు మనం వచ్చింది. ఫైనల్గా మనకు దొరికేది లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ. మీరే అంబాసిడర్ అయిపోవచ్చు. ఎలా అనేది డిస్కస్ చేద్దాం. జనరల్గా సింపుల్ కాన్సెప్ట్ మీరు అర్థమవుతుంది చూడండి. బయట మార్కెట్లో మనం ఎలా కొంటున్నాం అంటే, ఒక మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ తయారు చేస్తాడు, కన్జ్యూమర్ పర్చేజ్ చేస్తాడు. మధ్యలో వీళ్ళందరూ ఉంటారు: నేషనల్ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలరు, రీటైలరు, అడ్వర్టైజర్స్ అందరూ ఉంటారు. దీన్నే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. మనం ఏం చేస్తున్నాం, వీళ్ళందరినీ తీసేసి, వాళ్ళ కోసం 60% ఖర్చు అవుతుంది కాబట్టి వారిని తీసేసి పెద్ద చైన్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా బైపాస్ ద్వారా కన్జ్యూమర్కి ప్రోడక్ట్ అందించే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలుస్తారు. తద్వారా మనకి 60% వరకు మిగులుతుంది. మిగిలిన మనీని మన అందరం కలిసి పంచుకుంటాం. సో ఆఫ్ కోర్స్ సనెజ్లో అయితే ఎట్లా పంచుతారు డిస్కస్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ చూడండి పిక్చర్. ట్రెడిషనల్ మార్కెట్లో 40% మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తుంది, మధ్యలో వీళ్ళకి 60% వెళ్తుంది, కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేటప్పుడు 100% అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మన దగ్గరికి వచ్చేటప్పుడు 100% అవుతుంది, కానీ మధ్యలో వెళ్ళే 60%లో కన్జ్యూమర్కి కంపెనీకి షేర్ అనమాట. కన్జ్యూమర్కి కంపెనీకి షేర్ ఉంటుంది. ఆ షేర్ ఎలా ఉంటుంది అంటే, ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది. మన దగ్గర మాత్రం 91% మన కంపెనీ షేర్ ఇస్తుంది. అందులో 91% షేర్. ఆ ప్లాన్ ఏంటో డిస్కస్ చేద్దాం. 91% షేర్ని 10 రకాలుగా విభజించారు, డిస్కౌంట్ కాకుండా. ఇక్కడ మీరు గమనిస్తే రిటైల్ ప్రాఫిట్ అనే ఒకటి ఉంది, 30% వరకు దొరుకుతుంది అందులో. ఇది కాకుండా రిమైనింగ్ 10 మనం కలుపుకుంటే 90% షేర్ ఇచ్చే కంపెనీ వరల్డ్లో ఏదైనా ఉంది అంటే 91, అది కూడా ఆ కంపెనీ పేరే సనెజ్. వరల్డ్లో ద బెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్నటువంటి కంపెనీ. క్లియర్ కదా. సో ఒక్కొక్క ఇన్కమ్ ఎలా వస్తాయో మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఉంది యాక్చువల్గా డిఫరెన్స్ అయితే చార్ట్. సమయం ఉన్నప్పుడు ఈ చార్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇంకొకరితో కంపారిజన్ వద్దు, మనం ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. సనెజ్ కంపెనీ, అందులో 2 లైన్స్ బిల్డ్ చేస్తేనే 81% ఇన్కమ్ తీసుకోవచ్చు. 2 లైన్స్,
2 లైన్స్ బిల్డ్ చేయడం వల్ల 81% తీసుకోవచ్చు. ఎట్లా ఏంటి అని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ గురించి మాట్లాడుకుందాం. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఓపెన్ మార్కెట్లో కొనే బదులు ఇక్కడ కన్నా కొనుక్కుంటే, కొనుక్కోవాలి అంటే ఫస్ట్ మీకు ఉండాల్సింది ఐడి నెంబర్. ఐడి నెంబర్ కోసం డబ్బులేమి కొట్టక్కర్లేదు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని అడిగితే లింక్ పంపిస్తారు, ఒక స్పాన్సర్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా మీరు ఐడి లాగిన్ అయిపోవచ్చు. మీ అప్లికేషన్ ఫిల్ చేసి కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఐడి పాస్వర్డ్ రెండు వచ్చేస్తాయి. ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. క్లియర్? ఆ తర్వాత మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఓపెన్ మార్కెట్లో కొనుక్కునే బదులు మీకే షాప్ ఓపెన్ అయింది కాబట్టి మీ షాప్లో మీరు కొనుక్కోవడం స్టార్ట్ అవుతాయి. అలా కొనుక్కోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఉన్న వాళ్ళకి 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్కి ఓ 10,000 కొన్నాం అనుకోండి, 7,000 రూపాయలకి వచ్చేస్తాయి. అంటే 3,000 మిగిలినట్లే కదా. ఇది మీరు వాడుకుంటే డిస్కౌంట్ అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి ఎంఆర్పికి అమ్మగలిగితే రీటైల్ ప్రాఫిట్ అనుకోవచ్చు. ఎలా అయినా పిలవండి, మీ ఇష్టం. దీంట్లో ఏబిసిడి అని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఈరోజు. ఇందులో ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ అని చెప్పి కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఆఫర్ ఉంటుంది. ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎంత కొనాలి అనేది మీ ఇష్టం. ఎంత కొనాలి అని రూల్ ఏం లేదు. మీ అవసరాన్ని బట్టి కొనుక్కోవచ్చు. ఇక్కడ మనం బిజినెస్ని మొత్తాన్ని పీవీలో కొలుస్తాం. పీవీలో కొలుస్తాం. పీవీ అంటే ప్రతి 2 రూపాయలకి ఆవరేజ్గా ఒక పీవీ ఇవ్వడం జరుగుతుంది. 2 రూపీస్ ప్రోడక్ట్ మీరు కొన్నప్పుడు ఆవరేజ్గా ఒక పీవీ వస్తుంది. ఆవరేజ్గా అలా మీరు 1,250 పీవీ కొనుక్కున్నారు అనుకోండి. అంటే దాదాపు 2,500 ప్రోడక్ట్ అంటే 3,000 పైన వస్తుంది మీకు ఎంఆర్పి. 2,500 క్యాష్ పెట్టినప్పుడు ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ 300 ఇస్తాడు. లేదు 2,500 పీవీ కొనుక్కుంటే 5,000 అవుతుంది. 5,000కి 6,500 దాకా ప్రోడక్ట్ వస్తుంది. మళ్ళీ 750 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. లేదా 7,500 పీవీ, లేదా 15,000 పీవీ, మీకు ఏది కన్వీనియంట్ అయితే అందులో మీరు స్టార్ట్ అవ్వచ్చు. ఈ జాయినింగ్ ఆఫర్ అనేది కొత్త వారికి వచ్చే ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ అని పిలుస్తాం దీన్ని. స్టిల్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఎస్, ఎవ్రీ మంత్ ఎండింగ్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. నెక్స్ట్ రెండో ఆఫర్ రీపర్చేజ్ ఆఫర్ అంటాం, బి. ఇక్కడ పైన గమనించండి మీరు, 1A అని పిలిచాను దీన్ని. 1B. 1B అంటే రీపర్చేజ్ ఆఫర్. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ అయిన వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటుంది అప్ టు 24th వరకు. 500 పీవీకి 100 ప్రోడక్ట్, 1000 పీవీకి 250 ప్రోడక్ట్, 2,500కి 750 ప్రోడక్ట్, వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి రీపర్చేజ్ అంటారు. ఫస్ట్ పర్చేజ్ అయిపోయిన తర్వాత చేసే పర్చేజ్ అందరికీ వర్తిస్తుంది. సో ఇందులో రకరకాల స్లాబ్లు ఇక్కడ మీకు కనపడుతున్నాయి. బాస్కెట్ అని ఉంది, కార్నర్, డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ఇంకొంచెం పెద్ద పెద్దగా కూడా మీరు షాప్ పెట్టుకునే అవకాశం ఉంటే అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి నియర్ అబౌట్ 8 వెరైటీస్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. దీంతో పాటు 4 నెలలు కొనుక్కుంటే ఒక నెల ఫ్రీగా ఇచ్చేటువంటి ఆప్షన్ ఉంది. దీన్ని 1C అని పిలుస్తున్నాను నేను. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. 1,100 పీవీ, 2,500, 5,000, 7,500, 15,000, 25,000, 50,000, 70,000 ఇలా కొనుక్కునే వాళ్ళకి, పీవీ కొనుక్కునే వాళ్ళకి, పీవీ అంటే ప్రోడక్ట్ కొనుక్కుంటే పీవీ ఉచితంగా వస్తుంది. సో వాళ్ళకి ఆఫర్స్ అనమాట. 4 నెలలు కొంటే ఒక నెల ఫ్రీ. బట్ ఇవన్నీ చెప్పలేం కదా, ఒక్కటి మాట్లాడుకుందాం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ ఏంటి, 5,000కి మీరు కొన్నారనుకోండి. ఎగ్జాంపుల్కి ఫస్ట్ మంత్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మంత్ చూపించాను. 5,000 కొన్నారు. 1,250 ఎంఆర్పి ఫ్రీ యాడ్ అవుతుంది మీకు. తద్వారా మీకు ఏమవుతుందంటే 500 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ కూడా వస్తుంది మళ్ళీ. రీపర్చేజ్ ఆఫర్ కింద కానీ, జాయినింగ్ ఆఫర్ కింద కానీ 6,750 ప్రోడక్ట్ వస్తుంది. గ్రోత్ బోనస్ అని క్యాష్ బ్యాక్ అంటాము, 100 రూపాయలు వస్తుంది. మొత్తం మీద 7,100 ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ సేమ్. థర్డ్ మంత్ కొంచెం పెరిగింది, ఎందుకంటే గ్రోత్ బోనస్ పెరిగింది కాబట్టి. ఫోర్త్ మంత్ కూడా గ్రోత్ బోనస్ మీరు ఒక్కరే కొనుక్కుంటున్నా పెరిగింది. సో 7,150. 4 నెలలు పూర్తి అయిపోయిన వెంటనే మీకు ఫిఫ్త్ మంత్ బిజినెస్ మంత్ స్టార్ట్ అవుతానే 5,000 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. సో మొత్తం మీద తీసుకుంటే 32,500 స్టాక్ వచ్చింది. మీరు పే చేసిన అమౌంట్ 20,000. రైట్. మన అసలు తీసేస్తే 32,500లో దీనికి మళ్ళీ మనం యాడ్ చేస్తున్నాం పర్ఫార్మెన్స్ బోనస్, గ్రోత్ బోనస్, ఇవన్నీ కలుపుకుంటే మనకు 13,000 పైన లాభం వస్తుంది. రైట్, 13,000 పైన లాభం వస్తుంది. నెట్ బెనిఫిట్ దాదాపు 65%, 65, 66% ఫ్రీగా దొరుకుతుంది ప్రోడక్ట్. ఇలా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. 8 రకాల ఆప్షన్స్, ఎందులో అయినా మీరు ఎంటర్ అవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. సో క్లియర్ కదా ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు ఉండే బెనిఫిట్స్ ఇంకా డిస్కస్ చేద్దాం. ఇది నేను సి గురించి మాట్లాడాను అనుకుంటా. డి కూడా ఉంది. రైట్, ఒక్క నిమిషం స్క్రీన్ కొంచెం స్క్రీన్ వెనక్కి ముందుకు వెళ్తుంది కొంచెం. జస్ట్ 1 మినిట్ వచ్చేస్తాను మీ దగ్గరికి.
ఇక్కడ ఉన్నాం. ఎస్. కొంచెం ఫాస్ట్గా బ్యాక్ వెళ్ళిపోయింది, వస్తుంది. కొంచెం ఇంపార్టెంట్ టాపికే మీతో డిస్కస్ చేస్తాను ఈరోజు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంచెం జిగ్జాగ్ అయ్యి బ్యాక్ వెళ్ళింది, వస్తున్నా. రైట్, రైట్. ఓకే. ఇక్కడ మాట్లాడుకున్నాం మనం ఏంటి, 5,000 ఎగ్జాంపుల్ క్లియర్ అయింది. 5,000 ఎగ్జాంపుల్ మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఆఫర్ ఏంటంటే, మీరు ఆల్రెడీ లీడర్ అయ్యి ఉండి ఐబీఓ క్లబ్ అండ్ అబవ్ ఉంటే కన్నా టీ షర్ట్స్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది, మీ టీంలో ఎక్కువ మంది కన్సిస్టెన్సీ ఆఫర్ తీసుకుంటే. రైట్. ఎక్కువ మందికి మీరు హెల్ప్ చేస్తే. నెక్స్ట్, ఫస్ట్ ఇన్కమ్ క్లియర్ కదా. సెకండ్ ఇన్కమ్ ని డైరెక్ట్ సేల్స్ బోనస్ అంటాం. ఫస్ట్ ఇన్కమ్ లో ఎన్ని మాట్లాడుకున్నాం? ఏ, బి, సి, డి. నాలుగు. ఒకటి వన్ మాట్లాడుకున్నాం, మళ్ళీ ఏబిసిడి 4 మాట్లాడుకున్నాం. మొత్తం 5 ఉన్నాయి ఇందులో, మీరు అర్థం చేసుకోగలిగితే 5 రకాల బెనిఫిట్స్. క్లియర్. చెప్పేది ఒకటే, రిటైల్ ప్రాఫిట్ అని. బట్ కాకపోతే 5 ఉన్నాయి. నెక్స్ట్, డైరెక్ట్ సేల్స్ బోనస్. డైరెక్ట్ సేల్స్ బోనస్ కోసం మన కంపెనీ 7% పీవీలో నుంచి 91% పీవీ ఉంది కదా, అందులో నుంచి 7% తీసి ఎవరైతే స్పాన్సర్ చేయడానికి హెల్ప్ చేస్తారో, ఎవరైతే కొత్త వ్యక్తులకి ఈ బిజినెస్లోకి తీసుకురావడానికి సపోర్ట్ చేస్తారో, వారికి ఇందులో షేర్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. షేర్ చార్ట్ ఉంది, చార్ట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీన్స్ 7%లో షేర్ హోల్డర్ అయిపోతాడు. జస్ట్ ఒక్కరికి లైఫ్ ఇవ్వాలనుకున్నా షేర్ హోల్డర్ అయిపోతాం. మీరు ఎంతమందికి లైఫ్ ఇస్తారో దాన్ని బట్టి మీ షేర్ పెరుగుతూ ఉంటుంది. రైట్. దట్ మీన్స్ ఆ చార్ట్ అంతా కూడా క్లారిటీ మీకు ఇందులో చూడొచ్చు, మీరు అర్థమవుతుంది. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ద్వారా కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్, ఇది అన్లిమిటెడ్ డెప్త్లో ఇవ్వడం జరుగుతుంది, మీరున్న టైటిల్ని బట్టి, మీరున్న లెవెల్ని బట్టి. సో క్లియర్. సో భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి 7% షేర్ ఇచ్చేటువంటి కంపెనీని నేను ఒకే ఒక కంపెనీని చూశాను. 7%లో షేర్ ఇచ్చే కంపెనీని, ఆ కంపెనీ పేరు సాలేజ్. క్లియర్. జస్ట్ ఒక లైన్లోనే వస్తుంది ఇది. మీరు ఒకరి కింద ఒకరి కింద ఒకరి కింద ఒకరికి హెల్ప్ చేసుకుంటూ పోతే కూడా ఈ 7% షేర్ అనేది మనకు దొరుకుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి థర్డ్ ఇన్కమ్, గ్రోత్ బోనస్. గ్రోత్ బోనస్ అంటారు. మీరు టీంని మీరు గ్రోత్ చేస్తూ ఉంటే ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. మీకు ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలంటే అఫిషియల్గా జస్ట్ 2,500 పీవీ మీ పర్సనల్ అకౌంట్లో ఉంటే చాలు, మీరు 4% అనే లెవెల్కి రీచ్ అయిపోతారు. అప్పటి వరకు జీరో లెవెల్లో ఉంటాం. జస్ట్ 7,500 పీవీ క్రాస్ చేస్తే 6% అవుతాం, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం. డిస్ట్రిబ్యూటర్ నుంచి యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్. 15,000 పీవీ ఉంటే సీనియర్ డిస్ట్రిబ్యూటర్. 50,000 పీవీ చేయగలిగితే సూపర్ డిస్ట్రిబ్యూటర్. 80,000 ఒక్క పీవీ కంప్లీట్ చేస్తే సిల్వర్ డైరెక్టర్. ఈ పీవీ ఎంతో కుములేటివ్ అండి. ఈ నెలది రేపు నెలది మొత్తం కలుపుకొని, మొత్తం పీవీ కలిపి మనకు మంత్ ఎండింగ్లో టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. 12% అని పిలుస్తారు. సిల్వర్ డైరెక్టర్స్ 80,000 ఒక్క పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళని 12% అంటారు. ఆ పర్టికులర్ మంత్ మీరు సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకోవాలంటే కండిషన్స్ ఏంటి, నెక్స్ట్ స్లైడ్లో మనం మాట్లాడదాం. సిల్వర్ అవ్వాలి అంటే ఓల్డ్ పీవీ అంతా కలుపుకొని 80,000 పీవీ చేస్తే చాలు, దాదాపు 1,60,000 టర్న్ ఓవర్ అనుకోండి. అలా కాదు, ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంది మనకి. దట్ మీన్స్ సింగిల్ క్యాలెండర్ మంత్లో, డిసెంబర్ అంటే డిసెంబరే, నవంబర్ అంటే నవంబరే, జనవరి అంటే జనవరి, ఆ నెలలో 70,000 పీవీ కన్నా కంప్లీట్ చేస్తే ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు నేరుగా అట్ ఏ టైం. ఈ అవకాశం కూడా ఉంది. సో దీనివల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేది కూడా ఈరోజు మాట్లాడదాం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే గ్రోత్ బోనస్ తర్వాత, ఎస్, గ్రోత్ బోనస్ గ్యాప్ ఇన్కమ్ కూడా ఇస్తారు మనకి. గ్యాప్ ఇన్కమ్ అంటే మీ టీంలో వచ్చినటువంటి వాళ్ళకి మీకు మధ్యలో ఉండే గ్యాప్ ఇన్కమ్ని సో గ్రోత్ బోనస్ అని పిలుస్తారు. అలా కూడా మీరు ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ గ్యాప్ తగ్గే కొద్దీ మీ ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది, మిగతా ఇన్కమ్స్ అన్ని పెరుగుతూ వస్తాయి, లెవెల్స్ మారుతూ వస్తాయి అన్నమాట. రైట్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం అప్ టు 12%, అంటే 7 + 12 19% పేమెంట్ గురించి మాట్లాడుకున్నాం. 19% షేర్ హోల్డర్ అయిపోయాం ఇప్పటికి. నెక్స్ట్ మనం దీంతో పాటు మనకు టైటిల్స్ కూడా వస్తాయి. టైటిల్స్ అంటే మనము సిల్వర్ అయినప్పుడు 80,000 ఒక పీవీ చేసి సిల్వర్ అవుతాం. మన లాంటి సిల్వర్ మన టీంలో వస్తే పెరల్ అవుతాం. లాంటి పెరల్స్ ఇద్దరు వస్తే ఎమరాల్డ్ అవుతాం. రైట్. తర్వాత గోల్డ్. ఇలా టైటిల్స్ అనేటివి మనకుంటాయి. అప్ టు అంబాసిడర్ వరకు టైటిల్స్ ఉంటాయి. మీరు లెవెల్ అచీవ్ చేసేదాన్ని బట్టి టైటిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే
సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు కంపెనీ టర్నోవర్లో నుంచి 91% లో నుంచి 3% తీసి ఆల్ యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్స్కి షేర్ ఇవ్వడం జరుగుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఎవరికి? ఆల్ యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్స్కి షేర్ ఇవ్వడం జరుగుతుంది. యాక్టివ్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మంత్ మీరు సిల్వర్ అయినప్పుడు ఆ మంత్ పీవీ 28,000 ఉండాలి. పాతంతా కలిపి 80,000 ఉండాలి. 80,000 ఒకటి మొత్తం ఆ మంత్ పీవీ 28,000 ఉండాలి. ఆ తర్వాత ఎవ్రీ మంత్ మీరు షేర్ తీసుకోవడానికి కేవలం 25,000 ఉంటే చాలు. మీ గ్రూప్ టర్న్ ఓవర్ 25,000 పీవీ ఉంటే చాలు. మీరు 3%లో షేర్కి ఎలిజిబుల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీతో డిస్కస్ చేయాలి. ఇది వరకు 19 అనుకున్నాం కదా. ఈ సిల్వర్ డైరెక్టర్ బోనస్ యాడ్ అయిన తర్వాత మీరు 22%కి వచ్చేసారు. ఎప్పుడైతే 22%కి వచ్చిన తర్వాత మీరు యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా మీరు 100% యాక్టివ్ అంటే 80,001 పీవీ, రైట్? లేదు 90% యాక్టివ్గా ఉండి జస్ట్ 70,000 పీవీ మీరు మెయింటైన్ చేస్తున్నా 10,000 రూపాయలు ఇన్కమ్ ఈజీగా తీసుకోవచ్చు యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్. యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్, రైట్? క్లియర్ కదా? అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%లో షేర్. మీ టీంలో వచ్చిన వ్యక్తులు ఎవరైనా 10,000 పైన సంపాదిస్తూ ఉంటే 10,000 సంపాదించే వ్యక్తిని మీరు తయారు చేసినందుకు కంపెనీ మీకు 10% ఇస్తుంది. అంటే వారికి ఇన్కమ్ ఇప్పించినందుకు. ఉదాహరణకు మీ ఫ్రెండ్ వచ్చాడు, అతని పేరు ఏ, 1 lakh తీసుకున్నాడు, మీ కంపెనీ 10,000 ఇస్తుంది ఆయనకి ఇన్కమ్ ఇప్పించినందుకు. లైక్ మీరు ఎంతమందికైనా హెల్ప్ చేయొచ్చు డైరెక్ట్గా. అంతమంది సంపాదిస్తూ ఉంటే వారికి మీరు సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇచ్చినందుకు కంపెనీ మీకు 10% ఇస్తుంది. ఇది అల్టిమేట్ ఇన్కమ్. ఓన్లీ సన్ ఏజ్ కంపెనీలో మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది. ఉదాహరణకి మీరు నాలాంటి వ్యక్తికి కన్నా అవకాశం ఇస్తే నేను ఆవరేజ్గా 4.5 lakhs తీసుకుంటాను. సో మీకు 40,000 నుంచి 50,000 హ్యాపీగా ఎవ్రీ మంత్ ప్యాసివ్గా కూడా ఇన్కమ్ వస్తుంది. సింగిల్ లైన్లో కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకే ఒక వ్యక్తికి హెల్ప్ చేయడం వల్ల కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. అందుకని యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి, రైట్? వారికి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇది ప్యాసివ్గా తీసుకోవచ్చు. తద్వారా మీరు తరతరాలకి కూడా తీసుకోవచ్చు, రైట్? నా తర్వాత నేనేం బిజినెస్ ఆపేను, నా నామినీకి ట్రాన్స్ఫర్ చేస్తా. నా నామినీ తర్వాత నెక్స్ట్ నామినీకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యం సన్నజీ కంపెనీలో ఉంది కాబట్టి సో నామినేషన్ ఫెసిలిటీ ఉంది తరతరాలకి తీసుకోవడానికి. అండ్ మీరు ఆపర్చునిటీ ఇప్పించినందుకు లైఫ్ లాంగ్ 10% మీరు కంపెనీ నుంచి తీసుకోవచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు మీరు ఫ్రంట్ లైన్ బిజినెస్ బోనస్ 5 ఇన్కమ్ని యాడ్ చేస్తే ఇప్పటికే 32% పేమెంట్కి ఎలిజిబుల్ అయిపోయారు. 32%. సూపర్. షేర్ హోల్డర్ అయిపోయారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్కమ్ మాట్లాడుకుందాం. బిజినెస్ బిల్డింగ్ బోనస్. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటే 19%లో షేర్ ఇస్తారు. ఈ ఇన్కమ్ మీకు రావాలంటే మీ టీంలో పక్కాగా ఒక యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్ ఉండాలి. మీ టీంలో ఒక యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్ ఉండి 28,000 పీవీ ఆయన మెయింటైన్ చేయాలి. రిమైనింగ్ సైడ్ అంతా కలుపుకొని మీరు కేవలం 25,000 పీవీ చూపిస్తే కూడా యాజ్ ఏ పెరల్ డైరెక్టర్గా ప్రమోషన్ తీసుకొని 25,000 సైడ్ వాల్యూమ్ చేసినందుకు మెయిన్ వాల్యూమ్లో 28,000 పీవీ చూపించినందుకు గాను మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్లో షేర్ హోల్డర్ని చేయడం జరుగుతుంది. దీనికి ఒక చార్ట్ ఉంటుంది. అప్ టు 18th జనరేషన్ వరకు ఈ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 6 ఇన్కమ్స్ కలిపి 51% షేర్ హోల్డర్ అయిపోయాం. 51% షేర్ హోల్డర్. సో ఇక్కడ మనకి యాజ్ ఎ పెరల్ డైరెక్టర్గా ఎల్ఓబి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఎల్ఓబిని ఇప్పుడు లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ అంటున్నాం, ఎల్డిబి అంటున్నాం. మీరు లీడర్స్ని జాయిన్ చేసి వారికి సర్వీస్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి డెవలప్ చేసినందుకు కానీ ఈ ఇన్కమ్ మనకు వస్తుంది. మీకు ఒక లీడర్ని డెవలప్ చేశారు, ఆ ఇన్కమ్ 10,000 ఇన్కమ్ వచ్చేటట్లు చేశారు. ఎందుకంటే యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా 70,000 పీవీ ఆయన చేశాడు, 10,000 ఇన్కమ్ తీసుకున్నాడు. రిమైనింగ్ సైడ్ అంతా కలిపి కేవలం 35,000 బిజినెస్ మీరు చూపించినందుకు కానీ కంపెనీ మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎంత వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడదాం, రైట్? సో చూస్తే ఎల్ఓపి కూడా యాడ్ చేసుకుంటే మనకి 7 ఇన్కమ్స్ కలిపి 78% షేర్ అనమాట. ఒక పెద్ద లైన్ ఉండి కోర్స్ ఒక చిన్న లైన్ ఉండి కూడా మనం బిజినెస్ చేయొచ్చు. అంటే 70,000 పీవీ, 35,000 పీవీ. ఒక లైన్లో 70,000 పీవీ వచ్చింది, ఇంకో లైన్లో 35,000 పీవీ వచ్చింది. 2 లైన్లే ఉన్నాయి అనుకుందాం. సో అచీవర్ ఒకరే వచ్చినా కూడా చాలు, మీకు 78% షేర్ హోల్డర్ అయిపోతారు. ఇక్కడ ఎంత ఇన్కమ్ తీయచ్చు అంటే యాజ్ ఎ పెరల్ డైరెక్టర్గా ఒక ఎల్ఓబి మీరు ఎలిజిబిలిటీ తీసుకున్నా కూడా 15,000 ఇన్కమ్ తీసుకోవచ్చు ఆవరేజ్గా. 15,000.
పర్ మంత్. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ట్రావెల్ బోనస్. ట్రావెల్ బోనస్ అంటే వెరీ సింపుల్. మీ టీంలో సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ మీన్స్ ఇద్దరు పెరల్ డైరెక్టర్స్ని మీరు తయారు చేస్తే, ఇద్దరు పెరల్ డైరెక్టర్స్ని మీరు తయారు చేస్తే ఎమరాల్డ్ అవుతారు. ఎమరాల్డ్ అయినప్పుడు మనకి కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. ఆ ఇన్కమ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ట్రావెల్ బోనస్. ఈ ట్రావెల్ బోనస్ మీరు అచీవ్ చేయాలంటే వెరీ సింపుల్. ఇద్దరు పెరల్ డైరెక్టర్స్ని తీసుకురావాలి. తద్వారా 3% మీరు షేర్కు ఎలిజిబుల్ అవుతారు. 3% కూడా మనం యాడ్ చేస్తే 81% షేర్కి ఎలిజిబుల్ అయిపోయాం. ఎంత? 81%కి షేర్కి ఎలిజిబుల్ అయిపోయాం ఇప్పటికే. సో చెక్ చేసుకోండి. కేవలం రెండు లైన్లు స్ట్రాంగ్గా ఉండి, రెండు టీములు స్ట్రాంగ్గా ఉండి, మిగతా బిజినెస్ సైడ్లో కొంత బిజినెస్ బిల్డ్ చేయగలిగితే చాలు, 81% షేర్కి ఎలిజిబుల్ అయిపోతాం. ఇదే అల్టిమేట్ ఈ ప్రపంచంలో, భారతదేశంలో ఇదే హయ్యెస్ట్ అన్నమాట. ఇంకే ఏ ఆదాయము మీకు రాకపోయినా, అఫ్ కోర్స్ ఏడో ఆదాయానికే మీరు హయ్యెస్ట్, ఎనిమిదోది యాడ్ బోనస్ అనుకోవాలి. 8, 9, 10, 11 బోనస్ అనుకోవాలి. రైట్. 91% షేర్కి వెళ్ళే ముందు కారు బోనస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ట్రావెల్ బోనస్ అచీవ్ అయిన వ్యక్తి 25,000 వరకు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రెండు ఎల్ఓబిల్ కన్నా కొట్టగలిగితే మోర్ దాన్ 25,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. యాజ్ ఎ ఎమరాల్డ్ డైరెక్టర్ యూ కెన్ ఎర్న్ 25,000 బై మెయింటైనింగ్ టూ ఎల్ఓబిస్. రెండు ఎల్ఓబిలు మెయింటైన్ చేయడం వల్ల మీరు 25,000 పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు యాజ్ ఎ ఎమరాల్డ్ డైరెక్టర్. వెరీ సింపుల్. ఆ పైన టర్న్ ఓవర్ పెరిగింది, ఇంకా పెరుగుతుంది. రైట్. మినిమం చెప్తున్నాను నేను. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం కార్ బోనస్. అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, ఎందుకంటే మిడిల్ క్లాస్లో అందరూ కోరుకునేది ఇది. యాజ్ ఏ పెరల్ డైరెక్టర్స్గా మీరు ముగ్గురిని తయారు చేసి ఆ ముగ్గురికి ఎల్ఓబి ఇప్పించినందుకు గాను మినిమం సైడ్ వాల్యూ 25,000 మెయింటైన్ చేసినందుకు కార్ బోనస్లో 4%లో షేర్ హోల్డర్ అయిపోతాం. నాకు వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇలా కార్ బోనస్ కన్నా మీరు 3 లైన్స్లో టీంని బిల్డ్ చేసి లీడర్స్ని తయారు చేసినందుకు, ముగ్గురు లీడర్స్కి ఇన్కమ్ ఇప్పించినందుకు కంపెనీ మీకు కార్ బోనస్ ఇస్తుంది. ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే 85%కి షేర్ ఎలిజిబుల్ అవ్వడమే కాకుండా, రైట్, 3 లైన్స్లో అందులో అడిషనల్గా మీరు పక్కాగా మినిమం 50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. మినిమం జస్ట్ మెయింటైన్ అయితే చాలు. టైటిల్ యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్గా జస్ట్ టైటిల్ మెయింటైన్ చేయగలిగితే మినిమం 35 మార్క్స్తో పాస్ అయినటువంటి గోల్డ్ డైరెక్టర్ కూడా 50,000 పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు పక్కాగా. రైట్. సో కాబట్టి థింక్ అబౌట్ దిస్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం హౌస్ బోనస్. హౌస్ బోనస్ కేవలం 4 లైన్స్లో 125 బిజినెస్ బిల్డ్ చేసినందుకు గాను యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా మనకు టైటిల్ వస్తుంది. సైడ్ బిజినెస్ అంతా కలిపి 20,000 ఉంటే చాలు. ఎస్, యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా హౌస్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతాం. తద్వారా 89% ఇన్కమ్కి వచ్చేస్తాం. 89%లో షేర్ హోల్డర్ అయిపోతాం. రైట్. ఇక్కడ మీరు చూస్తే మజా ఎట్లా ఉందంటే, యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా జస్ట్ ప్లాటినం డైరెక్టర్ అయితే చాలు, హౌస్ బోనస్ అచీవ్ చేస్తే చాలు, 1 lakh ఇన్కమ్ మీరు కొట్టచ్చు. 1 lakh ఇన్కమ్ మీరు కొట్టచ్చు. రైట్. ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ అసోసియేట్ అయ్యి బిజినెస్ చేస్తున్న వాళ్ళు 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్లో కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్కమ్ని 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్, ఫస్ట్ 6 మంత్స్లో కొట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే మీరు కూడా ఎందుకు చేయకూడదు? థింక్ చేయండి, ఆలోచించండి. ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవడానికి పక్కాగా యాజ్ ఏ టాప్ లీడర్గా విత్ ప్రూఫ్, విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా. బీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. ఖచ్చితంగా ₹1,00,000 మీరు ఇన్కమ్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఈరోజు మీకు బిగినింగ్లో ఇచ్చినటువంటి ఇన్విటేషన్ ఇదే. ఈ లెవెల్కి వస్తే చాలు. రైట్. నెక్స్ట్ మనం రాయల్టీ బోనస్. ఇలా ఇన్కమ్ తీసుకుంటే ఎవరైతే 50,000 ఇన్కమ్, 50 lakhs ఇన్కమ్ క్రాస్ చేస్తారో కుములేటివ్లో మొత్తం అన్ని కలిపి, వారిని మిలీనియర్ క్లబ్ అచీవర్స్ అంటారు. మిలీనియర్ క్లబ్ అచీవర్స్కి 2%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఎస్, ప్రాక్టికల్గా నేను తీసుకుంటున్నా. మన లీడర్స్ చాలామంది రెడీగా ఉన్నారు, తీసుకోవడానికి సిద్ధంగా బార్డర్లో ఉన్నారు. నెక్స్ట్ క్లబ్లో వాళ్ళు తీసుకోబోతున్నారు. సో అలాంటి ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. ఎవ్రీ మంత్ మీరు ఇన్కమ్ తీసుకోవడానికి మినిమం పీవీ, మీ పర్సనల్ పీవీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ కుములేటివ్ ప్లాన్. ఓన్లీ ప్రమోషన్స్ ఉంటాయి, నో డిమోషన్స్. మీ పీవీ ఎప్పుడు జీరో కాదు. రీక్వాలిఫికేషన్ కోసం మీరు ఏం చేయక్కర్లేదు. ఒక్కసారి అచీవ్మెంట్ వస్తే ఆ లెవెల్ పర్మనెంట్గా ఉంటుంది, డిమోషన్ అవ్వదు. బిజినెస్ లేకపోయినా, బిజినెస్ పడిపోయినా డిమోషన్స్ ఉండవు. 1 టైం అచీవ్మెంట్ అనమాట. రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు మీ ఐడిని.
ఎందుకు చెప్తున్నానంటే స్కీములు స్కాముల్లో బలైపోతున్న వాళ్ళు ఎవరి మంత్ రెన్యువల్ చేస్తూ ఉంటారు. సో అలా మనం రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు, 100% లీగల్గా, ఎథికల్గా, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్. అన్లిమిటెడ్ ఇన్కమ్. ఎందుకంటే ఎక్కడ సీలింగ్ లేదు, క్యాపింగ్ లేదు. మీ ఇన్కమ్ని తీసుకోవడానికి ఎలాంటి రూల్స్ లేవు. అన్లిమిటెడ్గా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ జనరేషన్ ప్లాన్. మీరు జనరేషన్ ప్లాన్ అనుకుంటే జనరేషన్ ప్లాన్ ఏ ప్లాన్తో కంపేర్ చేస్తే ఆ ప్లాన్ ఇందులో కనపడుతుంది. అదే సనెజ్ ప్లాన్. రైట్. సో ఇంకా క్లబ్లు ఎలా వస్తాయి? ఇది క్లబ్ చార్ట్ అంట. 50,000 పైన తీసుకుంటే ఐబీఓ, 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటే మొత్తం కుములేటివ్లో స్టార్ క్లబ్, సిల్వర్ స్టార్ క్లబ్, బ్లూ స్టార్, గ్లోయింగ్ స్టార్, సూపర్ స్టార్. సో చూడండి మన దగ్గర అన్ని క్లబ్లు ఉన్నారు ఇక్కడ. ఐబీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, నంబర్ ఆఫ్ అన్కౌంటబుల్. స్టార్ క్లబ్ ఉన్నారు, నియర్ అబౌట్ అరౌండ్ 60-70 మెంబర్స్ స్టార్ క్లబ్ క్రాస్ చేసిన వాళ్ళు ఉన్నారు మనకి. సిల్వర్ స్టార్ క్లబ్ అచీవ్ చేసిన వాళ్ళు నియర్ అబౌట్ 40+ ఉన్నారు. 40 మేబీ, నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికితే చెప్తాను. బ్లూ స్టార్ క్లబ్ ఒక 50 మంది ఉన్నారు. గ్లోయింగ్ స్టార్ 25 మంది పైన ఉన్నారు. సూపర్ స్టార్ క్లబ్ అచీవర్స్ దాదాపు 10+ ఉన్నారు. గోల్డెన్ స్టార్ టాప్ 5 లీడర్స్ ఉన్నారు. మిలీనియర్ క్లబ్ అచీవర్ నేనున్నాను. ఇంకా మీరందరూ కూడా ఆన్ ద వే సక్సెస్ కావడానికి సోర్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ చేయడం వెరీ వెరీ సింపుల్. 5 లక్షలు సంపాదించే టెక్నిక్ చెప్పేస్తాను. మీరు ఎలా సంపాదిస్తున్నారని మీరు అడిగారు ఎవరు, అందుకోసం ఆన్సర్ ఇస్తున్నా. జస్ట్ 2,500 రూపాయలకి మీ ఇంటికి కావాల్సిన వస్తువులు 2,500 పీవీ అంటే 5,000కి మీరు కొనుక్కొని మీలాంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి ఒక 6 మందికి హెల్ప్ చేస్తే, మీరు 6 మందికి హెల్ప్ చేస్తే ఇలా విడతలో మీకు 1,150 రూపాయలు క్యాష్ వస్తుంది. డిస్కౌంట్లు, ఆఫర్లు కాకుండా 6 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారు ఒక్కొక్కరు 6 మందికి హెల్ప్ చేసేటట్లు సపోర్ట్ చేస్తే మీకు 12,000 వస్తుంది. రైట్. 36 మంది వచ్చారు కాబట్టి 36 మంది వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు అంతే. డిస్కౌంట్లు, అది కూడా ఆఫర్లు, అది కూడా కన్సిస్టెన్సీలో. రైట్. ఏబిసిడి అని చెప్పాను కదా, ఆ బెనిఫిట్స్ అన్ని వాళ్ళు పొందుతూ అలా ఈ 36 మంది ఒక్కొక్కరు 6 మందికి హెల్ప్ చేయడం వల్ల మీ టీం 296 మంది వచ్చారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. మీకు 5,40,000 పీవీ జరుగుతుంది. 70,000 ఇన్కమ్ పైన వస్తుంది. మోర్ దాన్ 70. ఫోర్త్ జనరేషన్ కన్నా మీరు బిల్డ్ చేయగలిగితే 1,296 మంది వస్తారు. 216 మంది ద్వారా, తద్వారా మీరు 5 లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇదే జరుగుతున్నది. మన టీంలో దాదాపు ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీలో ఉండేవాళ్ళు ఒక 1,000 మంది పైన, 1,500 మంది ఉన్నారు. 1,000-1,200 మంది అట్లా ఉండొచ్చు. సో కాబట్టి నాకు కూడా యావరేజ్గా 5 lakhs ఇన్కమ్ వస్తుంది. వెరీ సింపుల్. మీరు 6 మందికి హెల్ప్ చేయండి, 6 మందికి చెప్పండి మరో 6 మందికి హెల్ప్ చేయాలని. అందరినీ లీడ్ చేయండి, సర్వీస్ చేయండి, సపోర్ట్ చేయండి, గైడ్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం. సో అంతకు మించి మీరు ఆలోచిస్తే ఒకవేళ 10,000 కన్నా కొనుక్కోగలిగితే 10 లక్షలు సంపాదించవచ్చు 4 జనరేషన్స్ పూర్తయ్యే లోపల. రైట్. ఇది ఈరోజు మీరు నాకు ఇచ్చిన అవకాశం. మీకు అందరికీ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి తెలియజేసే అవకాశం నాకు ఇచ్చినందుకు, సన్నెజ్ కంపెనీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు సెషన్ని ఎండ్ చేసే ముందు, ఈ బిజినెస్ని మీరు 3 రకాలుగా స్టార్ట్ చేయొచ్చు. ఎట్లా? 3 రకాలుగా స్టార్ట్ చేయొచ్చు. ఒకటి కస్టమర్గా, కన్జ్యూమర్గా ఉండొచ్చు. ప్రోడక్ట్ వాడుకుంటూ అప్ టు 60-65% బెనిఫిట్ పొందొచ్చు. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని బెనిఫిట్స్ పొందొచ్చు. లేదు ఓన్లీ రీటైల్ ప్రాఫిట్ చాలు నాకు అనుకుంటే మీరు స్టోర్స్ ఓపెన్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనకు బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అని పిలుస్తాం మనం. అందులో భాగంగా మీరు ఎవరెవరికి చెప్పొచ్చు బిజినెస్ అని ఒక ఐడియా ఇస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటిక్ అంటే ఇక షుగర్ పేషెంట్లకి, కాన్స్టిపేషన్, పైల్స్, ఆర్థరైటిస్, అసిడిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్, చైల్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్కి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి వీటన్నిటికీ ప్రివెన్షన్ దొరుకుతుంది, ట్రీట్మెంట్ దొరుకుతుంది. రైట్. సో ఇంకా అగ్రికల్చర్ రైతులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. యాజ్ ఏ కన్జ్యూమర్గా ప్రతి నెల బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కుంటే మనం మోర్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు. సో మీకు చెప్పాను ఆల్రెడీ, కన్సిస్టెన్సీ 8 రకాల కన్సిస్టెన్సీలోనే ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా సన్నెడ్జ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఒకవేళ 5,000 రూపాయలు కొనుక్కుంటే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి ఇక్కడ చూడడం జరుగుతుంది. సో యాక్టివ్గా ఉంటే ఇన్కమ్ ఎలా వస్తుంది, ప్యాసివ్గా ఉంటే ఇన్కమ్ ఎలా వస్తుంది, ఈ టాపిక్ అంతా కూడా సో ఇంకోసారి మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కొంతమందిని ఎవిడెన్స్ మీరు చూడొచ్చు. ఇది ఒక నా దగ్గర ఉన్న రిపోర్ట్ దాదాపు 6 months బ్యాక్ అనుకుంటా, మేబీ 4 months ఆర్ 6 months బ్యాక్. ఈ పేజీలో చూస్తే మనకు ఆంధ్ర, తెలంగాణ నుంచి టాప్ లీడర్షిప్లో లీడర్స్ ఉన్నారు చూడండి ఇక్కడ. విఘ్నేష్ 1, సందీప్ కుమార్ రాయ్ అనే పేరులో రైట్ సైడ్ మీరు చూస్తున్నారు ఫస్ట్ పేజీలో. లాస్ట్, ఫస్ట్ ఫస్ట్ లైన్లో లాస్ట్.
సెకండ్ లైన్లో మిడిల్లో నుంచి బాలరాజు గారిని చూస్తున్నారు. రైట్, విశ్వన్ బాలరాజు గారు సెకండ్ లైన్లో మిడిల్లో, అంటే మూడో వ్యక్తి సెకండ్ లైన్లో. వీరు 1 lakh+. విఘ్నేష్ వన్ గారు 1,85,000 రీసెంట్లీ. రైట్. సో ఇలాంటి ఇన్కమ్ అచీవ్ చేస్తున్న లీడర్స్ని ఇంకా కొంతమందిని చూసే ప్రయత్నం చేద్దాం మన దగ్గర. సో కొంత డేటా ఉన్నంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్. ఎందుకు ఇక్కడే ఆగింది కనీష్? అదే చెప్పాను కదా, సిగ్నల్ ఛాలెంజ్ వల్ల ఏమవుతుందంటే మనకి కన్వా డైరెక్ట్ ఓపెన్ చేసింది కదా, కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇలాంటి క్రౌడ్తో పెద్ద పెద్ద మీటింగ్లు ఈవెంట్లు చేస్తూ ఉంటాం. 1 hour అయిపోయింది కాబట్టి ఈరోజు సెషన్ ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నారు. తెలుసుకోవడం కాకుండా నేర్చుకొని నేర్పించడం నేర్చుకుంటే ₹1,00,000 సంపాదించవచ్చు. మీరు నేర్చుకొని నేర్పించడం కూడా నేర్చుకుంటే ₹1,00,000 సంపాదించవచ్చు. టాప్ సీక్రెట్ చెప్పి ఎండ్ చేస్తాను. నువ్వు నేను కలిస్తే మనం అవుతాం, మనం కలిస్తే జనం అవుతాం, జనం జనం కలిస్తే ప్రపంచనాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. ప్రపంచనం వచ్చిన మరుసటి రోజు ప్రయోజనం మీ ఇంటి ముందర ఉంటుంది. అది ₹1,00,000 రూపంలో కావచ్చు, కారు రూపంలో కావచ్చు, హౌస్ రూపంలో కావచ్చు, ఎలా అయినా పర్వాలేదు. సో ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. ప్రత్యేకంగా ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పించండి తద్వారా. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు పూర్తిగా చూసారని నేను అనుకుంటున్నా. రీజన్ ఏంటంటే మీరు 1 year ఈ సిస్టంలో కన్నా సిస్టమేటిక్గా ఉంటే, 1 year ఈ సిస్టంలో సిస్టమేటిక్గా ఉంటే, నేను చెప్పిన సిస్టమ్ని మీరు ఫాలో అయితే మీకు దొరికేటివి 7. అవి ఏంటి అనేది చెప్తున్నా. జీరో టెన్షన్స్, జీరో అప్పులు. రైట్. నెంబర్ 1 మీన్స్ మీరు నెంబర్ 1 లీడర్ అవ్వచ్చు. నెంబర్ 2 మీన్స్ 2 foreign trips సంవత్సరంలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. నెంబర్ 3 మీన్స్ 3 bedroom హౌస్ బోనస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఎలిజిబుల్ కావచ్చు. నెంబర్ 4 4 wheeler కార్కి మీరు బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. నెంబర్ 5 5 లీడర్స్ లైక్ యూ, మీలాంటి లీడర్స్ని 5 మందిని మీరు తయారు చేసి, పంచి పాండవులు లాంటి వ్యక్తుల్ని తయారు చేసిన తర్వాత మీరు శ్రీకృష్ణుడి లాగా 5 మందిని లీడ్ చేసే అవకాశం మీకు దొరుకుతుంది. నెంబర్ 6 లాస్ట్ పాయింట్ చెప్తున్నా, 6 digit ఇన్కమ్ మీరు చేరుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి షేర్ చేయండి. తద్వారా వారికి కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. పంచే వాళ్ళకి పెరుగుతుంది. పంచంలో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్, బాయ్ బాయ్.